దీస్ విల్ బి ద హీరోస్ ఐ విల్ బి లుకింగ్ అప్ టు అనే కైండ్ ఆఫ్ ఎవరైనా ఉన్నారా అలాగా? అదర్ దెన్ మహేష్? Obviously Baba is like the top. Obviously. And then after that, I would say Ram Charan. Okay. Because I said as an actor, I feel like more than being a star or a hero. That's basically what I mean. Yes, he's a hero, but I feel like people think of him as an actor more. True. So that is what I meant earlier when I said I want to be an actor that people think, okay, this guy goes into his character. He's going into the story. So Ram Charan is somebody that I think is very good. Hi Jay Krishna. Hi. I'm Dheeraj from M9 News. సో ఎలా ఉంది ప్రమోషనల్ కాంటెంట్ ఇదంతా కూడా, టూర్స్ ఇవన్నీ? It's going well, and I hope we're able to reach the audience. So సో ఏంటి, హీరో అవ్వాలనేది ఒక డ్రీమ్ ఎయిమా లేదంటే కంపల్షనా? లేదండి, డ్రీమ్. అంటే ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ది ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగాను. దాని తర్వాత when I was like 16-17, I thought I want to give it a shot. So అప్పుడు I started like అంటే I always loved movies as an art form చిన్నప్పటి నుంచి. So then I thought until like I want to give it a good try. సో అప్పుడు I started my physical కానీ స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని అప్పుడు స్టార్ట్. అంటే దట్స్ వాట్, అంటే నీకు ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండడం లేదంటే ఇండస్ట్రీలో ఉండడం వల్ల సినిమాలు అంటే ఒక రకమైన ప్యాషనేట్ థింకింగ్ కంటే ముందుగా ఇట్స్ మోర్ లైక్ ఫ్యాసినేషన్. సినిమాలు అంటే ఇప్పుడు ఒక సెట్స్ లేదంటే సెట్ వర్క్స్, ఆ గ్లామ్ ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్యాసినేషన్ ఉంటుంది. బట్ ఆ ఫ్యాసినేషన్ అనేది ప్యాషన్గా ఎప్పుడు డైవర్ట్ అయింది, ఎప్పుడు కన్వర్ట్ అయింది అసలు? సో నేను అంటే లైక్ ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ మూవీస్ యాజ్ లైక్ అన్ ఆర్ట్ ఫామ్ ఓన్లీ. యాక్చువల్లీ నేను ఎప్పుడు అంటే అది అంటే హీరో అవుదాము లేకపోతే అలా నేను ఎప్పుడు ఆలోచించలేదు. యాక్చువల్లీ ఐ వాంట్ బి అన్ యాక్టర్. సో ఐ వాంట్ లైక్ పర్ఫామ్ అండ్ అంటే మంచి మంచి క్యారెక్టర్లు కానీ కథలు కానీ సెలెక్ట్ చేసి ఐ వాంట్ టు జస్ట్ బ్రింగ్ ఆర్ట్ టు లైఫ్. సో దట్ ఈస్ మై, అంటే ఫ్రమ్ ఎర్లీ స్టేజెస్ ఆల్సో ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ ఇట్ లైక్ దట్ ఓన్లీ. సో దెన్ ఐ know that if I want to do it, I should do it 100%. So that is where it turned into a passion, that I wanted to train well, I wanted to learn the skill. So alaga passion ga marindi. First it was like a ante emantaru adi like aspiration, like slightly that's fascination kind of at the starting lo. So then when I realized that I can train myself and give it a good shot, then it turned into like a very passionate thing for me. Okay. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ఘట్టంనేని ఫ్యామిలీ ఇదంతా కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ మీకు. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి దొరికే ఛాన్స్ కాదు. ఫస్ట్ సినిమాకి వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ అని లేదంటే ఇట్లా మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ అందరూ ఇన్వాల్వ్ అవ్వడం ఇదంతా కూడా ఇట్ డజంట్ హ్యాపెన్ ఫర్ రెగ్యులర్ హీరోస్ ఆర్ రెగ్యులర్ పీపుల్. సో ఈ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ అనేది అట్ ద సేమ్ టైం ఇది ఒక బ్యాగేజ్ కూడా. అంటే ఘట్టంనేని ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, లేదంటే ఓకే ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఓకే కమింగ్ ఫ్రమ్ ద సో అండ్ సో ఫ్యామిలీ దిస్ హీరో షుడ్ బి పర్ఫార్మింగ్ ఇన్ సో అండ్ సో వే అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి రీచ్ అవ్వాలి, ఈ ప్రెషర్ అంతా కూడా ఎలా తీసుకోగలుగుతున్నారు? సో అంటే the pressure is that obviously the opportunity is great. So I'm aware that it's not everybody gets to do a movie. And nowadays especially in Tollywood and every industry, movies in general have become so competitive. And people are not watching anything. They want it to be good. Exactly. So అంటే నాకు మహేష్ బాబాయ్ గారు కూడా చెప్పారు నాకు దీని గురించి, లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గుడ్, అదర్వైజ్ దర్స్ నో పాయింట్. సో అదే లైక్ ఐ స్టార్టెడ్ ట్రైనింగ్. సో నేను మన 16-17 నుంచి ఐ వెంట్ టు ముంబై and I went to Pondicherry, I went to New York. So I know that the expectations are there. I know that I have to be good, otherwise people don't care. So that is the pressure. So I don't think much about until ఇప్పుడు ఘట్టంనేని ఫ్యామిలీ అంటే లైక్ ఇట్స్ కృష్ణ గారు అండ్ లెగసీ మహేష్ బాబు గారు అండ్ నాన్నగారు. లైక్ I feel like especially when it comes to Krishna garu and Mahesh Babu garu, they're like one of a kind, like legends. So I don't think of like myself as like the next అంటే నేను వస్తున్నాను నేను ఘట్టంనేని నెక్స్ట్. Like I just feel like I want to make good movies and whatever comes from that I'm happy. Okay. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ డెబ్యూ డిఫరెన్సెస్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్. మహేష్ బాబు గారు డెబ్యూ ఇచ్చినప్పుడు ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ లైక్ పీపుల్స్ చాయిస్. జనాలు లిటరల్లీ కృష్ణ గారి తర్వాత మహేష్ బాబు గారు రావాలి సినిమాలో, ఎందుకంటే
కృష్ణ గారు కూడా ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల్లో ఒక కొడుకు క్యారెక్టర్స్ అనో లేదంటే ఆయన ఒక ఆల్మోస్ట్ ఒక హీరో కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయించడం ఇదంతా చేశారు. సో దెర్ వాజ్ అన్ యాంటిసిపేషన్ ఫర్ ఇట్. మీ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏమైందంటే దెర్ వాజ్ నో యాంటిసిపేషన్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా జయకృష్ణ సినిమాలోకి రావాలి, సినిమాలు చేయాలి, మేము ఇంతమంది చూస్తాం అని రెడీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ లేరు. ఇఫ్ ఎట్ ఆల్ దట్ guy has proven himself, we are ready to support him అనే కైండ్ ఆఫ్ దాంట్లో ఉన్నారు. సో ఈ డిఫరెన్సియేషన్ ఎలా చూస్తారు మీరు? అంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ అండి యాక్చువల్లీ. లైక్ ఐ ఫీల్ ఎనీ ఇండస్ట్రీ టు సర్వైవ్ ద కాంటెంట్ హ్యాస్ టు బి గుడ్. దట్స్ నాట్ జస్ట్ మూవీస్, ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో I feel like, and it's not pressure, it's just that that's how it should be. If something is good, then people will watch. If it's not good, then you have to watch and you can't. అంటే మనం చెప్పలేం కదా అలా. And got many fans, I don't want to take them for granted. నేను ఎలా చేసినా మీరు చూడాలంటే not just fans, any audience shouldn't be taken for granted. Like you can't just be like లేదు because I am కృష్ణ గారు మనవని కాబట్టి నేను ఏం చేసినా మీరు చూడాలంటే like I mean you can't say that and you shouldn't say it. So I think it's a good thing. And like it's just a natural progression of life that people want to watch good things. Okay. So yeah. Cool. And there is also this difference of social media evaluation as well, kada? Yeah. Because earlier it wasn't there. Yeah. And people are like more అంటే ఏమంటారు అది they're watching more things. అంటే వరల్డ్ వైడ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు. సో నౌ దే నో అంటే క్లియర్లీ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అది కంటెంట్ ఎవాల్యుయేషన్. కంటెంట్ ఎవాల్యుయేషన్ కంటే ముందు ఒక పర్సనల్ ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు దిస్ గై ఈస్ కమింగ్ యాజ్ ఎ హీరో అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇనీషియల్ గా మీరు ఎప్పుడైతే ఫోటోషూట్ పిక్చర్స్ ఆ సూట్ బ్లూ సూట్ పిక్చర్స్ అవి వచ్చాయో దెర్ వాస్ కాంట్రాస్ట్ రెస్పాన్సెస్ యాజ్ వెల్ ఫ్రమ్ ద సోషల్ మీడియా. ఓకే అంటే హౌ పాసిబుల్ దిస్ గై విల్ బికమ్ ఎ హీరో అనే కైండ్ ఆఫ్ ఒకటి వచ్చింది. దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ యాజ్ వెల్. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు డిఫరెన్షియేట్ దట్ ఆర్ ద రెస్పాన్సెస్ ఆర్ ద ఫీడ్బ్యాక్? సో I'm like if I so what I think about is just about the movie. And I feel to like life becomes easier when you keep your life simple. And thoughts gaani మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించి like so I think about the movie and the character and what movie am I doing next and what character I'm doing next. So my life is very simple. Okay. So I don't like to so feedback ante naaku anything that is not has nothing to do with the movie I don't really mind. And my look gaani whatever it is I don't need people to think I look good or I don't really like I think it's like as I said at my first meeting చెప్పినట్టు I just want to be an actor. Okay. No, it's not just being good looking or kind of, it's more of relatable for you. Because same thing happened for Akhil. Akhil ఏమైందంటే స్టార్టింగ్ లో he's not relatable. He's kind of admirable kind of ఒక పర్సనాలిటీ తనది. సో అందుకే రీసెంట్గా కూడా చూడండి లెనిన్ వన్ ఆఫ్ ద ప్రెస్ మీట్స్లో నాగవంశీ అంటారు అఖిల్ ఇందులో తెల్లగా కనబడ్డు టోన్ డౌన్ చేస్తున్నాం సో మనోళ్ళ కనిపిస్తాడు అనే కైండ్ ఆఫ్. సో ఆ కైండ్ ఆఫ్ రిలేటబిలిటీ కూడా ఇంపార్టెంట్ కదా ఒక యాక్టర్కి. సో లైక్ యాక్చువల్లీ అజయ్ గారు నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు హీ టోల్డ్ మీ ఇట్స్ వెరీ రియలిస్టిక్ అండ్ వెరీ రిలేటబుల్. సో మీరు క్యారెక్టర్ చూసినా కూడా అంటే నాలాగా ఉండడు యాక్చువల్లీ లైక్ ఐ ఫీల్ లైక్ అవుట్ సైడ్ ఐ లుక్ వెరీ డిఫరెంట్. సో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే యూ నీడ్ టు బీ రిలేటబుల్ టు యువర్ ఆడియన్స్. అంటే అఫ్ కోర్స్ ఐ థింక్ ఐ యామ్ అంటే నేను జనరల్ లైఫ్లో నేను అందరిలానే ఉంటాను, నేను అంత డిఫరెంట్. బట్ ఐ ఫీల్ మేబీ వెన్ పీపుల్ సీ మేబీ దే థింక్ ఐ లుక్ డిఫరెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఐ డూ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ద క్యారెక్టర్స్ ఇన్ ద మూవీస్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్నాయి కానీ ఏమేమి ఉన్నాయో ఆర్ 100% రిలేటబుల్. అండ్ I want the Telugu audience to get used to me first. Okay. So when we look at the debut films of the biggest stars in the industry, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు గారు చూసుకున్నా కూడా ఆ టైం లైన్కి ఆ టెంప్లెట్ ఫిలిం అనేది ఇట్ వర్క్ వెల్. చరణ్కి చూసుకున్నా కూడా చిరుత అనే ఒక టెంప్లెట్ ఫిలిం, ఇట్స్ యాక్చువల్లీ టెంప్లెట్ ఫిలిం. ఒక లవ్ సీక్వెన్స్, ఒక ఫైట్, ఒక సాంగ్. సో ఇలా కైండ్ ఆఫ్ ఒక థింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మొన్న మహేష్ భూపతి కూడా మాట్లాడుతూ శ్రీనివాస్ మంగాపురం అనేది ఒక కైండ్ ఆఫ్ అంటే మనం ఇప్పటిదాకా చూడని కథ ఏం కాదు, ఒక రెగ్యులర్ మాస్ స్టోరీయే. కాకపోతే దాన్ని చూపించే పర్సెప్షన్ వేరేగా ఉంటుంది, ఆ లెన్స్ వేరేగా ఉంటుంది, అందువల్ల కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు సెట్ ఆఫ్ ఆడియన్స్ మిమ్మల్ని ఒక టెంప్లెట్ ఫిలిం త్రూ మిమ్మల్ని మీరు డెబ్యూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సో యాక్చువల్లీ ఐ ఫీల్ అజయ్ గారు కొంచెం డౌన్ ప్లే చేస్తున్నారు ఇన్ మై ఒపీనియన్. ఇది 100% టెంప్లెట్ ఫిల్మ్ అయితే కాదు. I can tell you that for sure. Okay. So from my side at least, and as an audience, if I watch this movie, I feel like it's not like a general. So 100% audience will get intrigued. Okay. Story wala. Okay. Meeku
ట్విస్టులు ఉంటాయి. ఓకే. సో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. మీకు అసలు ఈ సినిమా ఎక్కడ కూడా టెంప్లెట్ అనేది అనిపించదు. 100% ఐ కెన్ టెల్ యూ దట్ ఫర్ షూర్. ఓకే. సో దీనికి వీ నో దట్ ది ఆడియన్స్ ఆర్ నాట్ గోనా వాచ్ సంథింగ్ విచ్ దే ఆల్రెడీ వాచ్ లైక్ 100 times. ఎగ్జాక్ట్లీ. సో అలా అయితే ఉండదండి. 100% మీకు కొత్తదనం అయితే కనిపిస్తుంది సినిమా. బట్ ఈస్ దట్ యువర్ చాయిస్ దట్ ఓకే ఐ షుడెంట్ బి డెబ్యూయింగ్ విత్ ఏ టెంప్లెట్ ఫిల్మ్ అనేది? వాజ్ దట్ కాన్షియస్ చాయిస్? అంటే లైక్ నాట్ జస్ట్ డెబ్యూ, అంటే ఐ ఫీల్ లైక్ ఇన్ జనరల్, అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు క్యారెక్టర్స్ కానీ స్టోరీస్ కానీ ఐ వాంటెడ్ టు బీ గుడ్ అండ్ డిఫరెంట్ అండ్ ఐ వాంట్ టు ఐ వాంట్ ద ఆడియన్స్ టు ఎంజాయ్ మై మూవీస్. ఓకే. సో అంటే బట్ ఇక్కడ ఏంటంటే డెసిషన్ మీ ఒక్కళ్ళది ఉండదు కదా. యా. సో ఇక్కడ థింగ్ ఏముందంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆశేశ్వరరావు గారు ఆయన మీ ఇనీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడు కానీ లేదంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానీ కృష్ణ గారి యానివర్సరీ డేట్ అప్పుడు చెప్పేది ఏంటంటే ఇలా రాఘవేంద్రరావు గారు నేను అనుకున్నాము ఇలాంటి కదా, తను అజయ్ భూపతి వచ్చారు అని చెప్పి. సో ఎంతమంది ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, ఆదిశేషగిరిరావు గారు, లేదంటే అశ్విని దత్ గారు, స్వప్న దత్, ఇంతమంది ఇన్వాల్వ్మెంట్లో ఉన్నప్పుడు వాట్ వాస్ యువర్ చాయిస్ ఇన్ దట్? సో యాక్చువల్లీ అంటే దే ఆర్ ఆల్ లైక్ అ సపోర్ట్, బట్ టు బి ఆనెస్ట్ లైక్ I would say I only made the choice. Okay. So like ante. So were you given enough space for yeah. Ante nenu when I heard the story, nene Bangasataki cheppanu. Adi Asheshagirao garu cheppanu like naaku ee katha nachindani. So and Ajay garu as a director has a very like immense clarity. So ayanaki evaru cheppina atani katha aithe marchukoru. So he'll do what he wants. So then I only went and told this katha is బాగుంది, నాకు చాలా నచ్చింది, I wanted to do it. Okay. So from there అంటే through Kiran garu I met Ajay garu. Jimmy Kiran garu, yeah. So then so I would say actually I only made the decision. Okay. So ante ala that's actually good choice ala anukunta. Yeah. So ఎందుకంటే what I was thinking is ఇంతమంది ఇలా ఒక బిగ్ హెడ్స్ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ చోజన్ వన్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే లైక్ స్టూడెంట్ నెంబర్ 1 కైండ్ ఆఫ్ ఒక ఫిలిం. ఇప్పుడు ఎన్టీఆర్ గివెన్ స్టూడెంట్ నెంబర్ 1, ఇట్ వాజ్ నైదర్ రాజమౌళిస్ చాయిస్ ఆర్ నాట్ ఎన్టీఆర్స్ చాయిస్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఒక ఆల్రెడీ ఒక సెట్ అయిన ప్రాజెక్ట్ లోకి దే కేమ్, హీ డైరెక్టెడ్, హీ యాక్టెడ్, ద ఫిలిం బిగన్ ఎ బిగ్ హిట్, బట్ neither of them were happy with the product because it was not their choice of film. So ఆ kind of film ఏమో అనుకున్నా. No. Okay. So they were అంటే వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేశారు కానీ they never controlled the film in any way. So yeah. Okay. Then hopefully it should be good. అంటే it's not like వాళ్ళు చూస్ చేస్తే బ్యాడ్ అని కాదు. ఏంటంటే their kind of ideology, their kind of mindset might not fit with your kind of ideology కదా. అందుకని I was having this thing అన్నమాట. అరే ఇప్పుడు ఆదిశేషగిరిరావు గారు ఓకే ఈ మైట్ బి ఏ లెజెండరీ ఫిల్మ్ మేకర్ కైండ్ ఆఫ్, బట్ ఆయన సెటప్ ఇప్పుడు ప్రెసెంట్ జెన్జీకో లేదంటే ప్రెసెంట్ సెటప్ ఆడియన్స్కి ఎంతవరకు అది రిలేటబుల్గా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. నౌ దట్ యూ క్లియర్డ్ ఇట్, సో ఐఎమ్ గుడ్ విత్ దట్. ఓకే. బట్ వాట్ ఈస్ ద గైడెన్స్ యూ గాట్ ఫ్రమ్, అంటే మహేష్ గారు చెప్పారన్నారు కదా లైక్ ఓకే you should be serious about your work kind of anedi. So that is something which he gives on to for everyone kada. But you coming from the family anetappudu what is that those precautions he gave to you? అంటే స్పెసిఫికలీ అంటే ఈ ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రికాషన్స్ అలా అంటే ఏం చెప్పలేదు. జనరల్గా యాజ్ హౌ ఆర్ మూవీస్ నౌ డేస్ అండ్ వాట్ టు ద ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఆఫ్ యూ, వాట్ డు ద డైరెక్టర్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ యాజ్ అన్ యాక్టర్ అంటే మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైరెక్టర్ మన నుంచి ఏం కావాలనుకుంటున్నాడో అది మనం ఇచ్చేయాలి. సో మనం ఆ స్టేజ్లో ఉండాలి ఫస్ట్. అంటే లైక్ ఇఫ్ ఐ గో టు ద సెట్ వన్ డే అజయ్ గారు నాకు యాక్చువల్లీ ఈ సీన్ వద్దని నేను చేయలేను అంటే లైక్ అట్ దట్ పాయింట్ ద డైరెక్టర్స్ మూవీస్ లైక్ అంటే అది మారిపోయింది కదా అక్కడ. అంటే ఇట్స్ నాట్ హిజ్ మూవీ ఎనీమోర్. సో అలా ఉండకూడదు. యూ షుడ్ ఆల్వేస్ బీ రెడీ ఫర్ ద ఛాలెంజెస్ విచ్ మీన్స్ యూ నీడ్ టు ప్రిపేర్ వెల్. So I would say that is అంటే ఆయన నాకు చెప్పిన మెయిన్ సంథింగ్ విచ్ స్టక్ విత్ మీ ఇస్ దట్. అండ్ ఆఫ్ కోర్స్ హీ టోల్డ్ మీ అబౌట్ అంటే మన ఘటన అభిమానులు వీళ్ళందరూ నువ్వు వస్తున్నావు అంటే దే విల్ వాంట్ టు సపోర్ట్ యూ అండ్ ఆల్. సో వాళ్ళ నమ్మకం కూడా కొంచెం ప్రాపర్గా నిలబెట్టాలి. సో అలాంటి చెప్పారు. ఓకే. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ రీసెంట్ ఇప్పుడు అశోక్ గల్లా వచ్చారు. సో అశోక్ గల్లా డెబ్యూకి దెర్ వాజ్ సమ్ గుడ్ యాంటిసిపేషన్ హీరో అనే ఫిలిం వచ్చినప్పుడు. Though the film didn't work well at box office, still he was received well. But ఆ గైడెన్స్ సరిగ్గా లేకనా లేదంటే ద చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ వాజ్ నాట్ డూయింగ్ దట్ గ్రేట్ కంపారిటివ్లీ. సో మీ మీద కూడా ఆ ప్రెషర్ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఓకే, దర్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఓవర్ దేర్ వేర్ వన్ గా ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ హిజ్ మార్క్. ఇప్పుడు మీరు ఏంటంటే ఖచ్చితంగా డెబ్యూతోనే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ మార్క్ అనేది. సో ఆ కైండ్ ఆఫ్ కంపారిజన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు?
అంటే లైక్ జనరలీ ఎవరైనా సినిమా చేసినప్పుడు యూ వాంటెడ్ టు వర్క్. సో మార్క్ అంటే లైక్ ఐ వాంట్ ద మూవీ టు డూ వెల్. సో నాట్ జస్ట్ మై డెబ్యూ బట్ ఎనీ మూవీ దట్ ఐ వాంటెడ్ టు డూ వెల్. ఐ మీన్ ఐ డోంట్ రియలీ లైక్ థింక్ అబౌట్ అంటే కంపారిజన్ లాంటిది అయితే బికాజ్ ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ దర్ బెస్ట్. అంటే ఇట్స్ నాట్ లైక్ కంపారిజన్ లైక్ ఓకే మార్క్ షీట్ లా అని కాదు, బట్ ఏంటంటే ఖచ్చితంగా థింగ్ ఏంటంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ సర్కిల్, ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనగానే వీ సీ అరౌండ్ సమ్ 10-15 హీరోస్ ఇన్ ద ఫ్యామిలీ. ఈవెన్ నందమూరి ఫ్యామిలీ ఇట్ గాట్ అరౌండ్ సమ్ 5-6 హీరోస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో కూడా దేర్ ఆర్ అరౌండ్ సమ్ 5-6 హీరోస్. బట్ ఘట్టమనేని ఫ్యామిలీ అనేది ఆ లెగసీని మోస్తూ వచ్చింది కూడా ఇప్పటిదాకా మహేష్ బాబే. త్రూ ఇయర్స్ త్రూ డెకేడ్స్ ఓన్లీ మహేష్ బాబు మాత్రమే మోస్తున్నారు అది. ఆ తర్వాత దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ కమింగ్. ఇప్పుడు సుధీర్ బాబు వచ్చారు, లేదంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇప్పుడు అశోక్ వచ్చాడు. ఇలా కొంతమంది చాలా తక్కువ నెంబర్ ఇది ఉంటుంది తప్పితే దెర్ వాజ్ నాట్ ఎ ప్రాపర్ ఏమంటారు ద సెట్ ఆఫ్ హీరోస్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. సో వెన్ వన్ హీరో స్టెప్స్ అప్, సో ఆబ్వియస్లీ దెర్ విల్ బి లైక్ ఓకే దెర్ ఇస్ అనదర్ గై ఫర్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ హోప్ఫుల్లీ దెర్ విల్ బి బ్యాండ్ వ్యాంగ్ హీరోస్ కమింగ్ అప్ అనే కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా. సో దాని గురించి అడుగుతాను అనమాట. అదే అండి లైక్ ఐ లైక్ టు కీప్ ఇట్ సింపుల్. అంటే ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ రైట్ నౌ ఆన్ అంటే నాకు వచ్చిన కథలు ఎలా చేయాలి. అండ్ అంటే ఐ డోంట్ నో అంటే లైక్ ఐ ఫీల్ లైక్ అట్స్ వెరీ బిగ్ థింగ్. అంటే ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ అంటే లైక్ ఐ డోంట్ వాంట్ లైక్ ఇట్స్ టూ మచ్ లైక్ ఇట్స్ లైక్ అంటే అంత పెద్ద స్కేల్లో నేను ఆలోచించట్లేదు రైట్ నౌ. సో మీరు ఆలోచించరు, బట్ బయట చూసే పర్సెప్షన్ అదే ఉంటుంది కదా. ఓకే అది. సో ఐ మీన్ ఐ డోంట్ నో అంటే నేను ఐ జస్ట్ థింక్ ఐ వాంటెడ్ గుడ్ మూవీస్. సో ఆ మూవీస్ నా వల్ల నాకేమొస్తున్నా ఐల్ బీ హ్యాపీ. ఓకే. సో యాజ్ ఆఫ్ టుడే లైక్ హ్యావ్ యూ సీన్ ద ఫైనల్ ప్రొడక్ట్ యెట్ ఆర్? సో ఫైనల్ నేను చూడలేదు. అంటే నా డబ్బింగ్ చేస్తున్నప్పుడు నేను అంతా చూశాను. ఐ కైండ్ ఆఫ్ వాంట్ టు వాచ్. అంటే నేను ఫైనల్ వర్షన్ చూసేది నేను థియేటర్లో చూడాలనుకుంటున్నా విత్ లైక్ పీపుల్ అరౌండ్ మీ అండ్ ఆల్. బట్ ఐ సా రఫ్ వర్షన్. సో అంటే అది మిక్సింగ్ అన్ను ఫైనల్ డి అంత అవ్వకముందు వర్షన్ చూసాను. ఓకే. సో నాకైతే ఐ థింక్ ద ఎమోషన్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఎనీవన్ ఎల్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ వాచ్ ద ఫిల్మ్ యెట్? Yeah, I think actually Ninna we got the final. Okay. So I think they're watching. Okay. Like who are watching, who are going to watch or who are going to see the film now? I think mainly Bave చూస్తారు. Okay. So Mahesh Babu గారు చూస్తారు. And of course Bangar Tatya, Ashish గారు అంతే. ఓకే. సో వాళ్ళు ఎలా స్కోర్ కార్డ్ ఇస్తారనేది ఇప్పుడు మీకు టెన్షనా? అంటే టెన్షన్ లేదు, ఇంకా అయిపోయింది ఇది, మీకు టెన్షన్ ఏముంది, ఇంకా ఎలా ఉంటే అలా ఉంది అంతే. ఓకే. బికాస్ ఈవెన్ మహేష్ ఈస్ వెరీ మచ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ స్పెసిఫిక్గా. ఎందుకంటే బికాస్ ద కైండ్ ఆఫ్ రిలేషన్ హీ హ్యాస్ విత్ రమేష్ బాబు గారు వీళ్ళంతా కూడా. సో అంటే he's been constantly supporting all the heroes coming from the ఘట్టమనేని family. ఇప్పుడు సుధీర్ బాబు గారు మోస్ట్ 90% ట్రైలర్స్ అని ఆయన రిలీజ్ చేస్తారు, 99% ట్రైలర్స్ అని ఆయన రిలీజ్ చేస్తారు. ఈవెన్ ఫ్రమ్ అశోక్ ఈజ్ డూయింగ్ ద సేమ్. సో మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఆ ఎక్స్ట్రా కేర్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఉంటుందా ఏమన్నా అలాగా ఎక్స్ట్రా కేర్? యా ఐ మీన్ ఆయన ఎప్పుడు మాకు కాంటెంట్ స్టార్ట్ అంటే నేను ఈ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు ఐ డెంట్ రియలీ అప్రోచ్ హిమ్. So I had talked to him a lot since last year, since I've come back from the US and before going and all. కానీ ఈ పర్టికులర్ సినిమా అయితే మేము ఆల్రెడీ మా దగ్గర కాంటెంట్ ఉన్న తర్వాత బాబాయ్ దగ్గరికి వెళ్ళాం. సో టీజర్లు కానీ సాంగ్స్ కానీ స్టోరీ నరేషన్ ఏమైనా జరిగింది ఆయనకి? స్టోరీ నరేషన్ జరగలేదు, అంటే ఆయన ఆల్రెడీ వాజ్ బిజీ విత్ వారణాసి. సో కానీ ఆల్ ద కాంటెంట్ విచ్ హస్ బిన్ కమింగ్ అవుట్ ఆయన ఫస్ట్ చూసారు అన్నీ. Okay. And he's been pleasantly surprised and he's been happy. Okay. So fingers crossed ఇప్పుడు ఆయన రేపు సినిమా చూసినప్పుడు I think he's watching it in the next in the few days. A couple of days. Okay. So I think but what was the feedback from him for the promotional content whichever he saw? Promotion అంటే మీరు అనేది టీజర్ teasers, he's liked it and he was అంటే నేను యూజువల్గా ఎక్కువ మాట్లాడను, అంటే లైక్ నేను సో ఐ ఫీల్ ఈవెన్ హీ వాస్ లైక్ సర్ప్రైజ్ ఇన్ వే ఐ గెస్. బికాజ్ అంటే నేను జనరల్ లైఫ్ చాలా క్వైట్గా ఉంటాను కదా, నేను ఎక్కువ ఐ డోంట్ రియలీ యూజువల్లీ టాక్ మచ్, ఐ జస్ట్ లైక్ టు అబ్జర్వ్. అంటే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఎక్కువ మాట్లాడను. సో మోస్ట్ పీపుల్ ఐ థింక్ నాట్ జస్ట్ హిమ్, జనరలీ హూ ఎవర్ హ్యాస్ వాచ్ దేర్ లైక్
we didn't expect అంటే like you know it's very different from how I am in real life. సో ఫ్యామిలీ టైం ఎలా ఉంటుంది అది చెప్పండి అసలు, అంటే అసలు అంత సైలెంట్గా ఉండే మీరు. లేదండి ఫ్యామిలీ వెన్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ పీపుల్ అంటే ఐ ఫీల్ లైక్ అంటే మా ఫ్యామిలీ జనరల్ అందరూ కొంచెం అలానే ఉంటాం ఐ గెస్. అంటే వాట్ ఎవర్ ఐ హావ్ నోటిస్డ్ అంటే కంఫర్టబుల్ పీపుల్తో వీఆర్ వెరీ కొంచెం హౌ ఆఫెన్ డస్ యు గైస్ మీట్ అంటే లైక్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ వి మీట్ వెన్ ఎవర్ ఏమైనా ఉన్నప్పుడు అండ్ జనరలీ ఆల్సో వి మీట్ అంటే వి మీట్ క్వైట్ ఎనఫ్ వి మీట్ ఎనఫ్ టు కీప్ ఇన్ టచ్. ఓకే ఓకే నో ఇట్స్ నాట్ లైక్ కీపింగ్ ఇన్ టచ్ కైండ్ ఆఫ్, ఆబ్వియస్లీ ఇట్స్ ఫ్యామిలీ కాబట్టి. సో జస్ట్ వాంట్ టు నో హౌ డస్ దట్, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఒక ఫీడ్బ్యాక్ అడగడానికి కొంచెం అంత మొహమాట ఉన్నప్పుడు ఇన్ కేస్ రెగ్యులర్ గా ఇప్పుడు అంటే లైక్ ఐ యామ్ క్వైట్ షై జనరలీ. సో నాకు అంటే లైక్ బట్ ఐ ఫీల్ లైక్ అంటే సినిమా అన్నప్పుడు ఇంకొంచెం అంటే అంటే యాంటిసిపేషన్ ఉంటుంది కదా, అంటే నచ్చుతుందా ఏంటో అసలు. So what does Namrata say about your work? Namrata? Oh, Namrata. Does she gets involved in your work kind of? Does she look? Not really, but like before అంటే నేను ఈ సినిమా దీని గురించి అయితే ఆమెతో నేను ఎక్కువ అంటే జనరలీ మాట్లాడాను, బట్ నాట్ పర్టికులర్లీ అబౌట్ లైక్ ప్రొఫెషనల్ థింగ్స్. వీ టాక్ ఇన్ జనరల్. సో బట్ షీ ఆల్సో అంటే నేను వెన్ ఐ వాజ్ టాకింగ్ టు లైక్ బాబాయ్ బిఫోర్ అంటే నేను వెన్ ఐ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మై ట్రైనింగ్ అండ్ ఆల్ దిస్. సో ఆ ముంబైకి వెళ్ళే టైంలో షీ హెల్ప్ మీ అలాట్. సో అంటే అక్కడికి ఎవరు కలవాలి ఏంటి అదంతా అంటే నాకు అంత తెలియదు కదా అక్కడ ఎవరు. సో షీఈ్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండ్ వెరీ షీఈ్ ఎ మీడియా బ్యారన్ కైండ్ ఆఫ్. షీ నోస్ వాట్ కైండ్ ఆఫ్ బ్రాండ్షిప్ విల్ వర్క్ అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి షీ షుడ్ బి గుడ్ గైడెన్స్ ఫర్ యూ. ఓకే సో ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఏమవుతుందంటే you might have prepared well for the film with the story, you are very well connected to the story idantha okay. కాకపోతే ఏంటంటే you are sharing the screen space with one of the legendary actors like ఇప్పుడు మోహన్ బాబు గారితో యాక్ట్ చేస్తున్నారు, and there are n number of actors in the film. ఇప్పుడు the senior actors from the Telugu industry, and there is a padding అంటే మనం రెగ్యులర్గా వాడే కైండ్ ఆఫ్ వర్డ్ ఇది ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ ఇదంతా అంటాం కదా. సో వీళ్ళతో మీ కైండ్ ఆఫ్ ఒక ఫెమిలియారిటీ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది, బికాస్ వాళ్ళని చూస్తూ ఉండడం లేదంటే సెట్స్కి వెళ్తూ ఉండడం లేదంటే వాళ్ళ గురించి తెలిసి ఉండడం ఇదంతా కూడా. సో వాళ్ళతో ఫెమిలియారిటీ అంటే అన్నోన్ ఫెమిలియారిటీ అదే, అంటే వాళ్ళతో సంబంధం లేకపోయినా వాళ్ళని కలవకపోయినా వాళ్ళు తెలుసుంటారు. బట్ ఆన్ సెట్ లేదంటే యాక్ట్ చేసేటప్పుడు ఆ ఫెమిలియారిటీ అనేది యూజ్ అవుతుందా, లేదంటే ఇట్ విల్ ఫీల్ కైండ్ ఆఫ్ ఓకే మనం ఇప్పుడు ఏదో వాళ్ళతో ఉన్నాం అనే కైండ్ ఆఫ్ ఒక ఓవర్వెల్మింగ్నెస్ ఉంటుందా? సో ఐ విల్ సే 100% నాకైతే ఈ సినిమా ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండి. నేను షూట్ చేసిన 93 days ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. సో అండ్ మోహన్ బాబు గారు అయితే హీఈస్ ద నైసెస్ట్ అసలు రియలీ. అంటే ఆయన నాకు చాలా అంటే ఎప్పుడన్నా సీన్ బ్రేక్ ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళం, ఆయన నాకు ఆయన హిస్టరీ అంతా చెప్పేవాళ్ళు. అండ్ ఐ మెట్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం బిఫోర్ అంటే అంటే రేపు షూట్ ఉందన్నప్పుడు ఐ మెట్ హిమ్ టుడే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అండ్ ఫస్ట్ నుంచి హీ వాజ్ సో వార్మ్ అండ్ వెల్కమింగ్. సో ఐ వాజ్ జస్ట్ కంఫర్టబుల్ అండి, నాకేమీ అలా. అండ్ ఆల్సో విత్ ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మై ఓన్ అంటే కొంచెం అంటే సీన్స్ అండ్ డైలాగ్స్ అండ్ ఆల్. నాకు అలా ఏం అనిపించలేదు, ఐ వాజ్ ఫీలింగ్ గుడ్. ఓకే బట్ మోహన్ బాబు గారు ఉన్నారంటే ఆన్ సెట్స్ చాలా డిసిప్లిన్డ్గా టైంకి అన్ని అలా అంటే కొంచెం అంటే చేస్తారు అన్ని ప్రాపర్గా, బట్ లైక్ అందరితో బాగుంటారు చాలా. ఆయన అంటే బాగానే ఉంటారు, కాకపోతే ఇంకేంటంటే ఇప్పుడు ఆయన 9 o'clock స్టార్ట్ అంటే 8:30 వచ్చి కూర్చుంటారు. అదే సో ఆ కైండ్ ఆఫ్ డిసిప్లైన్డ్ యాక్టర్ హీ ఈస్. సో అది ఎంతవరకు మీకు ఇదంతా సింక్ అవ్వడం అదంతా? సో అంటే ఐ ఆల్సో ట్రై టు బి అంటే యాజ్ డిసిప్లిన్ యాజ్ పాసిబుల్. సో అండ్ ఇట్ ఫెల్ట్ గుడ్ అండి, అంత టైం జరుగుతున్నప్పుడు ఇంకా ప్యాకప్. ఆయన సెట్లో ఉన్నప్పుడు కొంచెం కాన్షియస్ కొంచెం డిఫరెన్స్ మారిపోద్ది కదా ఖచ్చితంగా. యాక్చువల్లీ అలా ఏం ఉండదండి, టు బి ఆనెస్ట్. లైక్ హీఈస్ వెరీ ఫ్రీ, అంటే అందరితో కొంచెం జోక్లు వేస్తూ బాగానే ఉంటారు యాక్చువల్లీ. అదేం అంత అంటే ఇప్పుడు ఆయన ఉన్నారు అందరు కొంచెం అటెన్షన్ అలా ఏమో ఇట్స్ వెరీ నైస్. బట్ వాట్ కైండ్ ఆఫ్ బాండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫిలిం? అది కొంచెం మీరు సినిమా చూస్తుంది తెలుస్తుంది. అంటే అది కొంచెం వి ఆర్ నాట్ రివీలింగ్ ఇట్, బట్ ఐ మీన్ యు విల్ సీ. ఓకే ఓకే ఎందుకంటే వి హావ్ సీన్ హిమ్ షేరింగ్ ద స్క్రీన్. అప్పుడెప్పుడు మనకి ఆయన బుజ్జిగాడిలో చూసాం. సో బుజ్జిగాడిలో ప్రభాస్ అండ్ మోహన్ బాబు గారి కాంబో అనేది అంటే అసలు హీరో హీరోయిన్ కాంబినేషన్ కంటే కూడా బాగా హైలైట్ అయింది. అసలు అది ఇప్పటికీ తెగ ఎంజాయ్ చేస్తుంటాం ఆ కైండ్ ఆఫ్ ఇది. సో మళ్ళీ ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ హీ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ హీరోస్ కాబట్టి సో ఆ బాండింగ్ ఎలా ఉండబోతుంది, లేదంటే ఆ కైండ్ ఆఫ్ ఒక ఆ కెమిస్ట్రీ అని సీన్స్ చాలా బాగుంటాయండి. లైక్ దేర్ ఆర్ ఫ్యూ సీన్స్ ఇన్ దిస్ మూవీ విచ్ పీపుల్ మోహన్ బాబు గారితో దే రియల్లీ ఎంజాయ్.
సో అండ్ ఆయన క్యారెక్టర్ అయితే ఇట్ విల్ బి రియలీ రియలీ గుడ్. ఐ థింక్ ది ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇట్ అలాట్ ఓకే. ఇన్ మై ప్రెడిక్షన్. సో అంటే చిన్నప్పుడు అంటే మీకు అసలు సినిమాలు అంటే తెలియనప్పుడు నిజం మూవీలో యువర్ వన్ ఆఫ్ ద చైల్డ్ ఆర్టిస్ట్. అంటే సినిమా జస్ట్ ఒక చిన్న అన్నం తినిపించే కైండ్ ఆఫ్ సీక్వెన్స్. సో అంటే ఆబ్వియస్లీ యూ మైట్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ కైండ్ ఆఫ్. బట్ వెన్ యూ గ్రోన్ అప్, ఓకే ఆ తర్వాత సినిమాని ఎప్పుడో చూసినప్పుడు లేదంటే ఓ ఇదో డిస్కషన్ లా వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్ టు ఇట్? ఓహో చేశానా అని అనిపిస్తుంది. లైక్ అది నేనేం దాని గురించి అంటే ఇది పెద్ద ఏం ఆలోచించలేదు దాని గురించి. ఐ మీన్ ఐ డోంట్ రిమెంబర్ అసలు అక్కడ. I don't remember anything. Two years old then? Yeah, some 2 or 3. Something like that. So ఓహో బాగానే ఉందని అనుకుంటున్నాను నాకు. ఓకే. సో ఐ డోంట్ రియలీ రిమెంబర్. ఓకే. అంటే సి థింగ్ ఈజ్ మీరు ఒక అవుటర్ వాల్లోంచి ఓకే ఫలానా సినిమాలో నేను చేశాను అనుకోవడం వేరు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఓకే నిజం ఇట్ గాట్ నంది అవార్డ్ టు మహేష్ బాబు వీళ్ళంతా ఓకే ఫైన్. కాకపోతే వెన్ యూ గాట్ టు నో దట్ ఓకే ఈ నిజం అనే సినిమాకి ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక బాక్స్ ఆఫీస్ రిసెప్షన్ వచ్చింది అని ఎప్పుడు రియలైజ్ అయ్యారు? అసలు తెలిసి ఆ బాక్స్ ఆఫీస్ రిసెప్షన్ గురించి తెలిసిన తర్వాత ఏమనుకున్నారు? అంటే నేను యాక్చువల్లీ దీని గురించి పెద్ద ఎప్పుడేం ఆలోచించలేదు. బట్ హ్యావ్ యూ గాట్ టు నో దట్ ఓకే నిజం డిడ్ంట్ వర్క్ వెల్ అట్ బాక్స్ ఆఫీస్? No, I mean I know that it's considered, I guess, in a way like a cult classic. Yeah, it is. And in a career lo, it's I feel like one of the better performances is what I think. Okay. So I think it's a positive movie only. It is a positive film, but somehow didn't work at the box office kind of. I guess at the time people didn't accept it that much. Yeah, exactly. Yeah. So అది అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే చాలా సినిమాలు నాకు పర్సనల్గా నేను చాలా చిన్నప్పుడు కొన్ని చూసిన సినిమాలో లేదంటే ఏదన్నా అరే చాలా బాగుంది కదా అని అనుకొని కట్ చేసిన తర్వాత ఎవరైనా కొంచెం సీనియర్ జర్నలిస్టులతోనో లేదంటే ఎవరైనా ట్రేడ్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు సరే సినిమా భలే ఉంటుంది సార్ నేనంటే వాళ్ళు సింపుల్గా అది ఫ్లాప్ అయ్యా అంటారు. ఏంటి ఆ సినిమా ఫ్లాప్ అయిందని షాక్ అయ్యేవాడిని నేను. ఓకే ఇన్ దట్ వే. ఎగ్జాక్ట్లీ. Yeah, I mean, I guess, I don't know, like I like the movie. So I was maybe ఆడలేదా అంతా అనుకున్నాను అంతే. నా పర్సనల్గా కైండ్ ఆఫ్ ఇది ఉండేది. సో హౌ వుడ్ యూ ఫెల్ట్ అనేది ఐ థాట్ ఆఫ్. ఓకే. సో ది థింగ్ ఈజ్ మీరు ఒక పర్సనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత యూ ఎంటరింగ్ ద మూవీస్ అంటే మీకు కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఉందా లేదా లేదంటే జనాల్లో యాంటిసిపేషన్ ఉందా ఏంటని పక్కన పెట్టేస్తే యూ విల్ నీడ్ అ వ్యాలిడేషన్ ఫర్ ష్యూర్. అది ఫ్రమ్ ద ఘట్టంనేని ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు లేదంటే ఫ్రమ్ ద జనరిక్ ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి కావచ్చు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ యూఆర్ లుకింగ్ ఫర్? డస్ ద వ్యాలిడేషన్ ఓన్లీ framed for only for your performances or your acceptance towards the screen presence or your whole personality kind of? Main thing is just that I'm willing to go into the character and perform. అంటే ఈయన నిజంగా యాక్టింగ్ మీద ఫోకస్ చేశారు. అంటే హీస్ టేకింగ్ ద స్టోరీ అండ్ ద క్యారెక్టర్ సీరియస్లీ అండ్ గివింగ్ హిస్ ఆల్ ఫర్ ద మూవీ అనేది ఇస్ మై మెయిన్ గోల్. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఆఫ్టర్ దట్ whatever happens. So establishing yourself as an actor is much more important than a hero then. 100%. That's a good thing to start off with. And I'm open to doing any character. అంటే నాకు అంటే హీరో ఒక స్టార్ అవ్వాలని అయితే నేను అసలు ఎప్పుడు అంటే ఐ జస్ట్ వాంట్ టు యాక్ట్ అండ్ డూ గుడ్ రోల్స్ అండ్ డూ గుడ్ మూవీస్ అండ్ దట్ ఈస్ మై మెయిన్ గోల్. ఓకే. ఇది ఇంట్రెస్టింగ్ జయ కృష్ణ, ఎందుకంటే ఐ హార్డ్లీ లిసన్ టు దిస్ కైండ్ ఆఫ్ conversations because whoever comes from the film families, their main goal will be like becoming a top hero or a mass hero or specifically a commercial hero kind of. కొంతమంది there are very few people who like okay నేను కొంచెం యాక్టర్గా నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాను, బట్ యు ఆర్ ద ఫస్ట్ వన్ టు సే దిస్ okay not just a hero, I will be willing to play any kind of actor. Like I just want to be known as a person who is willing to give his all for the story and the character. So that is my main thing. Cool. So ఈ క్లారిటీ ఎక్కడ ఎలా వచ్చింది? అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. యాక్టింగ్ అంటే లైక్ నాకు సినిమాలు అంటే ఇష్టం. ఓకే. సో హీరో కంపల్సరీ నేను హీరోగానే ప్రూవ్ చేసుకోవాలి, హీరోనే అవ్వాలి, ఆ ప్రెషర్ లేదు మీకు? అంటే లైక్ హీరోగానే చేస్తానండి నేను, అలా అని కాదు. బట్ ఐ వాంట్ టు సే వాట్ ఐ మీన్ బై దట్ ఇస్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ మెయిన్లీ. సో వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ మీ బీయింగ్ అ గుడ్ యాక్టర్ ఇస్ వాట్ ఐ వాంట్ టు యాక్సెప్ట్. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ వాచ్? No, I watch everything. Other than Mahesh Babu movies? అంటే నేను మహేష్ బాబు సినిమా అయితే చాలాసార్లు చూస్తా, బట్ అదర్ దెన్ దట్ ఆల్సో ఐ వాచ్ ఎవ్రీథింగ్. బట్ ఐ పర్సనలీ if you ask me what kind of movies I enjoy the most, like action. Okay. And I also want to do a lot of action movies.
యా ఇప్పుడు ఈవెన్ శ్రీనివాస్ మంగపురం కూడా దర్ ఇస్ Yeah, లాట్స్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ ట్రైలర్ టీజర్ ఒకటి ఆ రోజు ప్రొజెక్ట్ చేశారు కదా అక్కడ ఈవెంట్ లో. దట్ వాస్ కూల్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ టు సజెస్ట్ సమ్ మూవీస్, యాక్షన్ మూవీస్, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ సజెస్ట్? అంటే నేను చేయడానికి అంటారా? చేయడానికా లేదంటే ఈవెన్ ఫర్ ద So పీపుల్ I టు mean, if వాచ్? I mean, Athadu is something that I really like. Telugulo నాకు కొంచెం అలా ఆలోచిస్తే I remember that. Other than that, like I would say like things ఇప్పుడు హాలీవుడ్ వెళ్తే జాన్ విక్ or like the Bond legacy, those kind of the Bond trilogy and all. Yeah. So those kind of movies I feel like I really see myself అంటే కొంచెం Okay, okay. I think that's something that I would like to do. అంటే aspirational movies. Okay, okay. So if you have to rate top 5 films of Mahesh Babu, so what will be those? So I would say best is Athadu. Athadu, businessman. Okay, Pokeri, okay. Kaleja, and then ఫిఫ్త్ అంటే కొంచెం మిగతా ఏమేమి తీసేస్తున్నా ఆలోచిస్తున్నా. ఓకే, ఐ విల్ గో ఫర్ వన్ అండ్ ఓకే. Oh, okay. These are Interesting my choice. 5 favorite. These are movies that I feel like I would want to do. Okay. That's how I pick Those kind of films. Yeah. Okay, okay. And where will you be watching the films on a regular basis? General గా like I go to like all the ఇప్పుడు మన AMB కానీ Oh, AMB regular? AMB or అంటే మా ఇంటికి దగ్గర కొంచెం ఆర్కే సినీప్లెక్స్. Okay. ఆర్కే But AMB is your preferred? ఒకప్పుడు ప్రసాద్స్. Okay. AMB లో which screen you suggest? యూజీ స్క్రీన్ 1 Screen 1. టికెట్లు దొరికితే లేకపోతే స్క్రీన్. మీకు టికెట్ దొరకపోవడం ఉంటుంది. ఫోన్ చేసి మేనేజర్ చెప్తే ఓకే మొత్తం రిక్లైనర్స్ అన్ని ఖాళీ పెడతారేమో. బట్ నిజంగా టికెట్లు అడగాల్సినంత అవసరం ఉంటుంది అసలు మీకు? ఏమోనండి, ఇప్పుడు అంటే అప్పుడప్పుడు దొరకండి, నేనే బుక్ చేసుకుంటా యూజువలీ. సో దొరకపోతే స్క్రీన్ 2, 3 ఏది ఉంటుంది. ఓకే, సో అంటే అదర్ దాన్ యూ, ఇప్పుడు మీరు వస్తున్నారు ఇండస్ట్రీ, లైక్ July 30th వీఆర్ గోయింగ్ టు విట్నెస్ హౌ జయకృష్ణ ఈస్ గోయింగ్ టు బి ఆన్ స్క్రీన్, హౌ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ అనేది. అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఉన్న ఇంకొక యాంటిసిపేషన్ ఏంటంటే అబౌట్ సితారా అండ్ గౌతమ్. సితారా అయితే పీపుల్ ఆల్రెడీ ఓన్డ్. ఓకే, షీఈస్ ద లిటిల్ ప్రిన్సెస్ కైండ్ ఆఫ్ అనే ఒక దాంట్లో ఆల్రెడీ పీపుల్ ఓన్డ్ హెర్. గౌతమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎట్ టు ఓన్ హిమ్, కాకపోతే దెర్ ఈస్ అన్ యాంటిసిపేషన్ ఫర్ హిమ్ యాజ్ వెల్. సో హౌ డూ లుక్ ఎట్ దాట్? ఐ థింక్ దే లోన్ మన ఏమున్నారు అంటే గౌతమ్ అంటే ఎప్పుడు రావచ్చు గౌతమ్ ఎంట్రీ? అంటే నాకు అంత ఎగ్జాక్ట్లీ ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ హిమ్ లైక్ దట్, బట్ యా ఇట్ విల్ బి గుడ్. ఓకే, బికాజ్ హి ఈస్ ఇన్ ప్రిపరేషన్ కదా అట్ ప్రెజెంట్. So he's been part of some recent screenings of Odyssey as well. Okay. So people were like, okay, when is this guy going to debut అనే కైండ్ ఆఫ్ ఒక యాంటిసిపేషన్ ఉంది కూడా. సో అది సో అంటే ఇప్పుడు సుధీర్ బాబు వాళ్ళ సన్స్ చరిత్ వీళ్ళంతా కూడా అండ్ గౌతమ్ వీళ్ళంతా, సో మీ జనరేషన్ కిడ్స్ అంతా ఇప్పుడు జనరేషన్ హీరోస్ అండ్ కిడ్స్, సో డూ యూ ఇంటరాక్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ డైలీ బేసిస్ అండ్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్? అంటే మీరు కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు జనరల్గా మేము కజిన్స్ అందరూ కలిసాం అనుకోండి, మేము సినిమాల గురించి మాట్లాడుకుంటాం అంటే అది ఆబ్వియస్, ఎందుకంటే ఓకే ఎవరు హీరో ఏంటి ఇదంతా. బట్ మీరు జనరల్గా కలిసినా కూడా అదే డిస్కషన్ ఉంటుందా? మాట్లాడుకుంటాం అన్నిటి గురించి నార్మల్గా. ఇట్స్ జనరల్, అంటే కజిన్స్ జనరల్గా ఎలా ఉంటారు. ఓకే, ఓకే. ఎందుకంటే కొంచెం అది ఆబ్వియస్గా కొంచెం ఎట్లా అసలు వీళ్ళలా మాట్లాడుకుంటారు రెగ్యులర్ అనేది ఒకటి నార్మల్గానే ఉంటుంది, నథింగ్ స్పెషల్. ఓకే, అంటే డిస్కషన్ వస్తుంటాయా నెక్స్ట్ మూవీ ఎంట్రీ నీదేంటి పరిస్థితి అలా కైండ్ ఆఫ్? అలా ఏం మాట్లాడుకోం కానీ నార్మల్ అంతే, లైక్ nothing that much. We usually don't talk about us much. We talk about like movies in general. Okay, okay. So అంటే see the thing is you coming from a family, మీకు ఖచ్చితంగా ఓకే మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడమే మహేష్ బాబుని చూస్తూ పెరుగుతారు, ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ అదర్ దెన్ మహేష్ హూ ఆర్ యువర్ లైక్ ఇన్స్పిరేషనల్ యాక్టర్స్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద యాక్టర్స్ అంటే ఎవరు ఉన్నారు? So I would say in Tollywood, I mean I'm a fan of all the big ones because I feel anybody who's made a movie that's a hit is like successful actors andaru we have to look up to. Yeah. Actually, to be honest, in my opinion, as like a cinema chesarantene you're already a success, I think, because it's not just about success kind of, yeah. But okay, these will be the heroes I will be looking up to ane kind of unnara alaga. Other than Mahesh, obviously Baba is like the top, obviously. And then after that I would say Ram Charan garu. Okay, because I said as an actor I feel like more than being a star or a hero, that's basically what I mean.
yes, he's a hero, but I feel like people think of him as an actor more. True. So that is what I meant earlier when I said I want to be an actor that people think, okay, this guy goes into his character. He's going into the story. So Ram Charan is somebody that I think is very good. Have you seen Peddi? Yeah. నేను అన్నీ చూస్తాను సినిమా. How did you like it, Peddi? I mean, that's what. So నేను అసలు ఆ సినిమా చూసినప్పుడు నాకు ఇంకా రామ్ చరణ్ గారి గురించి మర్చిపోయాను నేను. So that is something which I think is so great. Like people don't think about him as a star anymore. They just think of him as a performer. Just as an actor. And because of that, he's a star. So that is not something which I'm sure he sits at home thinking I have to be a star, I have to be a star. He's a star because he's a good actor. True. So hope that reciprocates with Srinivas Mangapuram as well. So అప్పుడు కూడా జనాలు ఓకే ఇట్స్ నాట్ లైక్ జయకృష్ణ ఘట్టంలేని కైండ్ ఆఫ్ ఆ శ్రీనివాస్ అనే క్యారెక్టర్ మాత్రమే చూడాలి. సో హోప్ఫుల్లీ యుల్ గెట్ గుడ్ సక్సెస్ ఇన్ ద ఫిల్మ్స్ యాజ్ వెల్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇట్. Thanks for watching. Thank you.